హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నేను అనుకుంటున్నా ఇంకా అక్క రాలేదేంటి, మా పెద్దక్క రాలేదేంటి అనుకుంటున్న తరుణంలోనే మా అక్క ఈరోజు కూడా అంటే నిన్న కూడా వచ్చేసి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరిగింది. అసలు ఈ ఎలిగేషన్స్ వెనుక అసలు రహస్యం ఏంటి అని మీరు నన్ను అడిగితే ఇక్కడ నేను ఒక 4 పాయింట్లు చెప్తాను అబ్బాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వస్తున్నాడని తెలిసి ఆంక్షలు విధించారా లేదా? విధించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు విధించినా వస్తాడని తెలిసిన తర్వాత జన ప్రపంచం ఎలా ఉంటుందో, ఇసుకేస్తే రాలనంత జనం వస్తారన్న విషయం వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యారంటీగా ఇస్తుంది. సో 2,000 మంది పోలీసులను పెట్టి కూడా ఒక్క కార్యకర్తను కూడా ఆపలేకపోయారు. ఓకే, వెరీ గుడ్. కానీ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని మాత్రం కల్లో కూడా ఊహించలేదు, ఎందుకంటే అది పల్లనాడు కాబట్టి. సో అటువంటి క్రమంలో సూపర్ సక్సెస్ అవుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి పాపం మా అక్క హెల్ప్ చేయాలనుకుంది అనుకుంటా, వచ్చి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంది. సరే, మొన్నటి వరకు ఏమో లిక్కర్ కేసు అని నిక్కర్ నారాయణ లాగా ఊగారు ప్రతి ఒక్కడు. చివరికి ఆ లిక్కర్ కేసు కాస్త తుష్ అన్నది. ఎలా అంది? తుష్ అంది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుని మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దాలని చూస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఫస్ట్ లిక్కర్ కేసు, రేప్ అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్, సిట్ అధికారులు వెళ్ళారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని చేశారు. అసలు ఆ సిట్ అధికారుల ముందు అంతా ఒప్పేసుకున్నారు, సంతకాలు పెట్టేశారు. ఓరు నాయన, ఆ సొల్లంతా విని బుర్ర దెన్ బూతు ఫిల్ చేసుకోండి, దాన్ని తుస్ అయిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొదులు వెళ్ళినప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చారు. అంతకుముందు వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళినప్పుడు 144 సెక్షన్ ఏకలాగా పీకి పక్కన నొక్కారు. పొగాకు రైతులు ఏంటి, అరటి రైతులు ఏంటి, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు నిరాజనాలు పడుతూ ఎక్కడి నుంచో నడుచుకుంటూ కూడా వస్తున్నారు చాలా మంది. ఇటువంటి క్రమంలో ఆయన్ని మోరలైజ్ చేయాలి, అదేవిధంగా ప్రజల మైండ్ సెట్లు డైవర్ట్ చేయాలి. అందుకోసం ఏం చేసింది కూటమి ప్రభుత్వం అంటే, ఫస్ట్ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి సెన్సేషన్ చేయాలని చూసింది. ఎవడో పట్టించుకోలే. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్తూ ఉన్నా, అరెస్ట్ చేసి పక్కన పెట్టేశారు, ఎవరో పట్టించుకోలే. తర్వాత కొడాలి నాని కలకటా ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్నా కూడా కొలంబియా వెళ్తుంటే కలకత్తా ఎయిర్పోర్ట్ లో పిల్లనాయలుగల్లు ఎవడో పట్టుకున్నారంటూ వార్తలు వచ్చినాయి. నిజమే, అన్ని మీడియా ఛానల్స్ లో అల్లాడిస్తున్నారు, కలకత్తాలో దొరికిపోయిన నాని అని. చివరికి ఆయన పాస్పోర్టే లేని వ్యక్తి కొలంబియాలో వెళ్తాడు, అసలు మామూలు కాదు, అసలు బుర్ర పాడనమాట. చివరికి కట్ చేసి చూస్తే కొడాలి నాని గారు హైదరాబాద్ లో ఉన్నారు, కలకత్తాలో అరెస్ట్ చేయటం ఏంటి? అసలు ఎంత డైవర్షన్ అంటే అంత డైవర్షన్. అయిపోయిన తర్వాత నందిగం సురేష్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇదొక సెన్సేషన్. అందరూ ఏమనుకున్నారు, నందిగం సురేష్కి ఏమైంది అని అందరూ అడుగుతారు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎవడైనా కూడా నిలువెత్తు బంగారం అయినా కూడా వెలవెలపోతుంది జనాల ముందు. అంత స్మైల్ తోటి అంతగా జనాల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఇలా చిల్లర పాలిటిక్స్ చేసి ప్రజల దృష్టిని ఆయన పై నుంచి మరల్చాలని చాలా ట్రై చేసినా కూడా ఘోరంగా విఫలమైంది కూటమి ప్రభుత్వం. అందుట్లో భాగంగానే మా అక్క ఎన్నాళ్ళు ఎప్పుడైనా వచ్చిందా, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ బొక్క బోషారం అని? అర్థమైందా మీకు? వైవి సుబ్బారెడ్డి నా దగ్గరకు వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ వినిపించాడంట మేడంకి. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు మేడం, ఎలక్షన్ టైంలో ఎందుకు చెప్పలేదు ఫోన్ ట్యాపింగ్ అని? ఎలక్షన్ టైంలో మా అన్నయ్య అది చేశాడు, మా అన్న ఘోరం ఇద్దరు చెల్లెళ్ళు సునీత ఈవిడ కలిసి రోడ్లెక్కి రాద్ధాంతం చేసేటప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడలా? లేదు, అప్పుడు జరగల. జగన్మోహన్ రెడ్డి అంత చీప్ గా బిహేవ్ చేయడు, ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అని వచ్చింది? గతంలో తెలంగాణలో ఇది పెద్ద ఇష్యూ అయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా సొంత చెల్లి ఫోనే ట్యాప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేసి మళ్ళీ ఇంకొక డైవర్షన్ రాజకీయం. ఈవిడ్ని నిజంగా ప్రజలు నమ్ముతారని ఈవిడ అనుకుంటుంది అనుకుంటా. షర్మిల గారిని ప్రజలు నమ్మటం అంటే వాళ్ళంతటి వాళ్ళే స్పూన్లో నీళ్లు పోసుకొని దూకి ఊపిరి ఆడకుండా చచ్చిపోయినట్టు అనమాట.
అంత గొప్ప వ్యక్తులు షర్మిల మాటలు నమ్మిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. ఈవిడకి మినిమం క్రెడిబిలిటీ లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్ల సిన్సియర్ నాయకురాలు కాదు. ఈవిడ బాగోతాన్ని ఆల్రెడీ సెంట్రల్ వరకు తీసుకెళ్లారు. ఈవిడ వచ్చిన ప్రతిసారి ఈవిడ పర్సనల్ మ్యాటర్స్ ప్రభాస్ నాకు ఇచ్చేశారు, నా ఫోన్ ట్యాప్ అయింది, నాకు మెసేజ్లు బాలయ్య బాబు ఇంటి నుంచి వచ్చాయి, అంతేకాదు నా ఆస్తిని జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు, కొట్టేశాడు, ఇంకా 200 కోట్లు అప్పనంగా రాసిస్తే తీసుకునంట మాటలు చెప్తుందంటూ అందరూ మాట్లాడుతున్నారు. అన్నయ్య కేసులో ఉన్న ఆస్తుల్ని అక్రమంగా తరలిస్తే అరెస్ట్ అవుతాడని తెలిసి కూడా అన్నయ్యని అరెస్ట్ చేయించడానికి ఎన్ని విధాలు ట్రై చేసిందో మహానుభావురాలు. ఇప్పుడు ఎలక్షన్ ముందు గుర్తురాలా, ఈ మధ్యలో సంవత్సర కాలంలో గుర్తురాలా. వైవి సుబ్బారెడ్డి ఎప్పుడో చెప్పిన కాల్ రికార్డింగ్స్ అంట, ఆయన ఇప్పుడు ఒప్పుకోడంట. అసలు ఆవిడ మాటలు వినండి ఒకసారి, ఎంత ఘోరంగా ఉన్నాయో వినండి. సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్, అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. విన్నారు కదా, ఎవడన్నా నమ్ముతాడు భయ్యా? నమ్ముతాడా? నమ్మినోడు స్పూన్లో నీళ్ళు పోసుకుని చచ్చినోడు ఒకటే బాయా. అది జరగదు, ఇది జరగదు, అంతే. ఈవిడ్ని నమ్మినోడంటే ఆడు భూమి మీద ఎవడు ఉండడు భయ్య, అంతే. సో వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ వినిపించలేదు, ఇప్పుడు ఆధారం లేవు. ఇప్పుడు ఎలా తెలుసా, చల్లకొచ్చి ముంత దాచడం ఉంటారు చూడు, నాకు అన్ని ఉన్నాయి నా ముంతలో అని చెప్తారు. ముంతలో మజ్జిగ లేదు, చివరికి ముంత ఖాళీగా ఉంది, ఆ ముంత చూపించరు. ఇప్పుడు ఎలా ఉందంటే మేడం గారు ఫోన్ ట్యాపింగ్ విన్నారంట, ఆ ట్యాపింగ్ ఇప్పుడు చూపిస్తాడో లేదో వైవి సుబ్బారెడ్డి డౌటేనంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారంట. అంటే ఇప్పుడు ఎవరు, ఆయన చూయించడు, ఈవిడకి దగ్గర లేదు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏంది ఇది? సిగ్గుండాలి ఇట్లా మాట్లాడటానికి. మనిషి పుట్టిన తర్వాత కొద్దిగా లాయల్ గా మాట్లాడాలి కదా, ఆధారాలతో మాట్లాడాలా. ఇలా గాలి కబుర్లు చెప్పకూడదు జనాలకి. నిన్న అసలు ఎవడు నమ్ముతాడు? అన్నయ్యకే అన్యాయం చేయాలని చూసిన చెల్లిగా నువ్వు చరిత్రలో ఎప్పుడో ఎక్కావమ్మా, నీ మాటలు ఎవడు నమ్మడు.
అర్థమైంది కదా? కాబట్టి నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. షర్మిల గారి మాటలు ఎవరైనా నమ్మేటట్లయితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. లేదంటే దేవుడా ఎవడు నమ్ముతాడు స్వామి అనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.